మన ఇంట్లో ఇలా వాడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ కాకుండా ఇవి ముక్కలు ఈ విధంగా కట్ చేసి కట్ చేయడం ఎందుకంటే తొక్కలుగా ఇలానే వేసుకోవచ్చు, కాకపోతే మనకి మిక్సీలో తొందరగా నలుగుతుంది కదా, నలుగుతాయి కానీ ఇలా కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసిన ముక్కలు ఇవ్వండి, ఇలా కట్ చేసిన ముక్కలు ఆల్రెడీ ఇందులో వేసాము. ఉప్పు వేసి కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేసి మళ్ళీ ఈ ముక్కలు వేసేసి మళ్ళీ ఉప్పు ఉప్పేసి ఇలాగా ఊరబెడితే ఈ ముక్కల్ని ఊరాక ఇలా పేస్ట్ చేసుకుంటే మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసుకుంటే పేస్ట్ అంత క్రితం చేసింది ముక్కలు. మనకి బయట బిర్యానీలు తెచ్చుకునేటప్పుడు ముక్కలు వస్తూ ఉంటాయి. ఆ ముక్కలు మన ఇంట్లో వేసుకున్న వేస్ట్గా పడేసే తొక్కలు, కుళ్ళిపోయి ఉన్న నిమ్మకాయలు అవన్నీ కూడా అట్లాగా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఇలా బాక్స్లో పెట్టుకొని ఉప్పు వేసుకొని ఉంచుకుంటే అవి ఊరాక ఇలా పేస్ట్ చేసుకుంటే మిక్సీలో వేసి ఈ పేస్ట్ ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఏమీ పాడవదు. ఉప్పు నిమ్మకాయ కదా, ఏమీ అవ్వదు. ఈ ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు పెట్టానంటే ఎలాగా ఈ మనం అంట్లు తోముకోవడానికే కదా, అందుకని. తినే వాటిలో మాత్రం పచ్చళ్ళు కానీ తినే వస్తువులు మాత్రం ఈ ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకండి. ఊరగాయ పచ్చళ్ళు అవన్నీ ప్లాస్టిక్ వాటిల్లో మాత్రం పెట్టకండి, చాలా డేంజర్ అవి. ఇవి అంట్లు తోముకునేదానికి కనుక నేను ప్లాస్టిక్ వాటిలో పెట్టా. ఇలా పేస్ట్ కొంచెం కొంచెం తీసుకొని ఇది పొడి. మన ఇంట్లో ఏదన్నా కొంచెం మిగిలిపోయిన పిండిలు ఉంటాయి కదా, ఆ పిండిలన్నీ ఒక సీసాలో వేసుకొని దానికి మూతగా చిన్న హోల్ పెట్టుకొని ఇది ఇలా కొంచెం పొడి, కొంచెం నిమ్మకాయ పేస్టు, ఈ పొడి ఇవి రెండు కలిపి మన స్క్రాచ్ బయట ఉంటుంది కదా ఇంట్లో వాడుకునేది కొత్తది, మనం అంతగా వాడేసినవి పాతవి కాకుండా దీనికి వేరే సపరేట్గా పెట్టుకోవాలి అంట్లు తోముకునేది. దీంతో కుండలు కానీ స్టీల్వి కానీ మామూలు గాజు పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ ఏవైనా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి, బాగా తెల్లగా వస్తాయి, వాసన ఉండవు. అలాగా నిమ్మ తొక్కలు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి పేస్ట్, ఎంత పేస్ట్, చాలా రోజులు వస్తుంది పేస్ట్. ఇప్పుడు వేసిన ముక్కలు ఇవన్నీ ఉప్పేసి ఊరాక అలా పేస్ట్ చేసుకోవడమే, అంతే. కాస్త నిమ్మ తొక్కలు వేసి ఉప్పు వేసుకోవడమే, అంతే, ఏమీ లేదు, పెద్ద పని ఏమి ఉండదు. అవి ఊరాక చక్కగా ఇలా మెత్తగా ఇలా ఊరిపోతాయి. ఈ అంత క్రితం వేసిన ముక్కలు ఇలా మెత్తగా ఇలా ఊరిపోతాయి. అవి ఊరాక మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవడమే. దీనికో బాక్స్ పెట్టుకోండి, అంతే. ఇదో పిండి, మామూలుగా ఏ పిండి అయినా సరే వేసుకొని
రెండు కలిపి తోమితే కనుక ఎక్సలెంట్, చాలా బాగా వస్తాయి. ఇది మీకు బాగుంటుందని చెప్పా. ఏదో నాకు తెలిసిన మంచి. ఈ రోజుల్లో పిల్లలు చెబితే వినరు కదా, వాళ్ళ భాషలో చూపిస్తేనే చూస్తారు, అందుకనే చేశాను అనమాట.